ఒక క్రికెట్ మ్యాచ్ చివరి బంతికి 6 రన్స్ కావాలి. నా ప్రార్థన విను. కానీ ఒక్క ప్రార్థనతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే యువ క్రికెటర్ ఉండేవాడు. అతనికి క్రికెట్ ఇచ్చే వరం. ఒక సాధారణ క్రికెటర్ జీవితం ఎలా మారింది. రోజంతా ప్రాక్టీస్ చేసేవాడు, కానీ మ్యాచ్ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవుతుండేవాడు. అవును, కష్టం అనిపిస్తుంది. ఛీ, దురదృష్టం. ఇతనితో టీం గెలవదు. మీరు నా కెపాసిటీ అర్థం చేసుకోలేదు. అవును, ఇతనితో మనం గెలవలేము. అతని ఫ్రెండ్స్ విలేజర్స్ కూడా ఇలాగే అంటున్నారు. నా మీద నమ్మకం ఉంచండి. కష్టం. శివయ్య, నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఈసారి నన్ను గెలిపించి నా మీద నమ్మకం పెంచుకుంటాను. శివయ్య, శివయ్య, శివయ్య. అయ్యా శివ, నా బాధ ఎంతో ఎక్కువైంది. నా హృదయం భారంగా ఉంది. నా ఆశీర్వదించు ప్రభు. నా బలహీనతలను తొలగించు. ప్రార్థన విను. ఓం నమః శివాయ. మరుసటి రోజు పెద్ద మ్యాచే. రాహుల్ టీం చాలా ప్రెషర్లో ఉంది. చివరి ఓవర్కి 15 రన్స్ కావాలి. రాహుల్ బ్యాటింగ్కి వచ్చాడు. ఇతనితో గెలవలేం. అందరూ డౌట్లో ఉన్నారు. చివరి బాల్కి 6 రన్స్ కావాలి. స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. క్యారీ, శివయ్య, ఇది నీకోసం. బౌలర్ బాల్ వేశాడు. రాహుల్ ఫుల్ పవర్తో బ్యాట్ స్వింగ్ చేశాడు. బాల్ ఆకాశంలోకి ఎగిరింది. అందరూ బ్రెత్ హోల్డ్ చేసి చూస్తున్నారు. అది బౌండరీ దాటి స్ట్రైట్ 6. శివయ్య, ధన్యవాదాలు. నా ఆనందానికి మీ దయే కారణం. నా విజయం మీకు సమర్పణ. నమ్మకం ఉంటే శివెప్పుడు నీతోనే ఉంటాడు. అతని జీవితం అక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. టీం గెలిచింది. అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. శివయ్య వైపు చూసి నమస్కారం చేశాడు. నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఈ శివయ్యని తలచుకుంటే అన్ని విజయాలే. శివాలయంకి వెళ్లి నూతవ ప్రదర్శనలు చేస్తూ ఓం నమః శివాయ అని 14 సార్లు చెబుతాను. రాహుల్, నీ విజయం నా ఆశీర్వాదం. ధన్యవాదాలు శివయ్య. జై శివయ్య. ఈ శివయ్యని తలచుకుంటే అన్ని విజయాలే. ఏంట్రా రాహుల్, ఇంకా ఆ డ్రీమ్తోనే ఉన్నావా? అవును, ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండి ఏదో ఒక గోల్ సాధించాలని. కష్టంరా, ఊరికే కాలం వృథా చేస్తున్నావు. కష్టమైన నా లక్ష్యం నేను సాధిస్తాను. రాహుల్ అనుకుంది సాధించాడు. ఫ్రెండ్స్ చెప్పారు. ధన్యవాదాలు అందరికీ. మరో ఇన్నింగ్స్ కూడా అలాగే ఆడు. అలాగే చేస్తా. ఇదిగో వస్తున్నా. అవును రాహుల్, హిట్ చేయి. షాబాష్! వావ్, సిటస్! హిట్ ఇచ్చాక్.